ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ మహేష్ కుమార్, కష్టకాలంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపిన ఎంపీ మహేష్. టీడీపీ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుక, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు, వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్. జనసేన జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుక, ఎమ్మెల్యే రోషన్ కుమార్తో కలిసి కేక్ కట్ చేసిన మాజీ డీసీసీబీ చైర్మన్ కరటం రాంబాబు. కష్టకాలంలో తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని సోమవారం ఎంపీ మహేష్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన ఎంపీకి ఆలయ అధికారులు, అర్చకులు, కూటమి పార్టీల శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఎంపీ అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. తదనంతరం ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం అంటే తనకు ఎంతో నమ్మకం అని పేర్కొన్నారు. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేసుకునేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాబోయే నెల రోజుల్లో దీనికి సంబంధించిన శుభవార్త వెలువడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం పామాయిల్ ధర 24,000 రూపాయలుగా ఉందని, రాబోయే 10 సంవత్సరాల్లో దీని విలువ 50,000 రూపాయలు అయ్యే అవకాశం ఉందన్నారు. దీన్ని రైతులంతా గమనించి పామాయిల్ పంట సాగుకు మొగ్గు చూపాలన్నారు. కష్టకాలంలో తనకు వెన్నుదన్నుగా ఉన్న ఏలూరు పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటానని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కుక్కల మాధవరావు, నాయకులు రావూరి కృష్ణ, షేక్ ముస్తఫా, చెరుకూరి శ్రీధర్, దాకారపు కృష్ణ, రాజాన పండు, కరటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, కోనేటి చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ గుడి అంటే ఒక సెంటిమెంట్. కొత్తగా ఏలూరు వచ్చినప్పుడు కూడా ఈ గుడికి రావడం జరిగింది. ఈ గుడి అభివృద్ధి చెందాలని ఎన్నోసార్లు అనుకున్నాం. అలాగే ఇవాళ నేను ఏం కోరుకున్నా కూడా ఈ గుడిలో అవుతుంది. అందుకని రెగ్యులర్గా నేను ఈ గుడికి వస్తుంటాను. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు 4-వే కింద ఎన్హెచ్కి పెట్టుకోవాలని మనము ప్లానింగ్ చేసుకున్నాం. ఢిల్లీలో అది ఒక మూమెంట్ జరుగుతుంది. ఇంకా మోస్ట్లీ ఒక నెలలో కూడా ఒక రకంగా ఒక శాంక్షన్లు కూడా రాబోతున్నాయి. అదొక మంచి శుభవార్తగా మీకు అందరికీ తెలుపుతున్నా. శాంక్షన్ అయిపోయినా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి చెప్తాను. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి 24,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. ఎప్పుడూ లేనంత గిట్టుబాటు ధర వస్తుంది అందరికి. పామ్ ఆయిల్ రైతులు అందరికి కూడా, ఇంకా ఎవరెవరు పామ్ ఆయిల్ పొలాలు వేసుకోలేదో అందరికి కూడా పామ్ ఆయిల్ పంటను వేసుకోండి. ఎందుకంటే పామ్ ఆయిల్ ఓన్లీ ఒక్క సంవత్సరమే మేము వేస్తే లాస్ అవుతాం తప్పితే వచ్చే ఏళ్లలో పామ్ ఆయిల్ కి మంచి గిట్టుబాటు ధర రాబోతుంది. అందరు కూడా పామ్ ఆయిల్ వేసుకోమని అందరినీ కోరుకుంటున్నాను. టొబాకో రైతులు ఉన్నారు, టొబాకో రైతుల దగ్గర కూడా వాళ్ళ పంట తగ్గించుకొని టొబాకోకి తగ్గించుకొని పామ్ ఆయిల్కి వెళ్ళడం ఎంతైనా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా పామ్ ఆయిల్ ధరలు ఇవాళ 24,000 రూపాయలు ఉన్నాయి. మనము పామ్ ఆయిల్ చెట్టు వేసినప్పుడు ఆ రేటు ఎవరు ఊహించలేదు. వచ్చే 10 ఏళ్లలో నుంచి 10 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా కావచ్చు 50,000 రూపాయలకి పామ్ ఆయిల్ రేట్లు పోతాయి. ఆ రోజు ఒక ఎకరా భూమి 2 కోట్లు, 2.5 కోటి, 3 కోట్లు పలుకుతుంటది. సిటీలో కూడా ఆ రేటు ఉండదు. అంత రేటు మన పామ్ ఆయిల్ పొలాల్లో ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకి తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో
ఒక డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పామ్ ఆయిల్ కి మంచి గిట్టుబాటు ధర ఫ్యూచర్ లో ఇంకా రాబోతుందని కూడా మీ అందరికీ తెలుపుతూ, కష్టకాలాల్లో ఏలూరు ప్రజలందరూ కూడా నాతో పాటు అండగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎలాంటి వాడినో ఏలూరు ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే నా బర్త్డే సెలబ్రేషన్స్, నేను ఎప్పుడు కూడా నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈవెన్ కేక్ కూడా కట్ చేసుకుంటే సిస్టమ్ కూడా నా ఇంట్లో నేను ఎప్పుడు కూడా చేయలేదు. ఏదైనా ఉంటే ఫ్యామిలీతో గడుపుకోవడం తప్పితే ఎప్పుడు కూడా ఇది కూడా చేయలేదు. అలాంటిది ఈసారి బర్త్డే ఎంత ఘనంగా చేసిన ప్రతి ఒక్కరికి, నా బర్త్డే చేసిన ప్రతి ఒక్కరికి ఏలూరు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, అందరు కూడా థ్యాంక్స్ అని కూడా మళ్ళీ తెలుపుకుంటూ, అందరు కూడా నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తాను శాసనసభ్యుడిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని కాకర్లా కాంప్లెక్స్ వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకుల నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేకును కట్ చేసి సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. అదేవిధంగా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో కేకును కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనాలు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే ప్రజలతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో అల్పాహారం భోజనం ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తనకు చింతలపూడి శాసనసభ్యులుగా పోటీ చేసేందుకు బీఫామ్ పట్టా ఇవ్వడం ఎన్నటికీ మరువలేనన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబుతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి, నాయకులు రావూరి కృష్ణ, మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్కుమార్, షేక్ ముస్తఫా, కర్టూరు రమాదేవి, తెలగారపు జ్యోతి, పగడం సౌభాగ్యవతి, షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లో మన ప్రియతమ నాయకులు, రాజకీయ ధురంధరుడు, మరి జంగారెడ్డిగూడెం టౌన్ లో కూటమి నాయకులు కార్యకర్తల మధ్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి 76వ జన్మదిన మరి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ఈ రోజున చింతలపూడి కాన్స్టిట్యున్సీలో బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ కానివ్వండి, పేషెంట్స్ కి ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైతే పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి 76వ పుట్టిన సందర్భంగా మరి భువనేశ్వరమ్మ గారు ఈ రోజు ఖర్చు అయ్యే ఏదైతే అన్న క్యాంటీన్ సంబంధించిందో 72 లక్షల రూపాయలు మరి అవి డొనేట్ చేయడం జరిగింది. ఈ రోజున మరి నేను కూడా అన్న క్యాంటీన్లో మరి కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే అక్కడ వచ్చే బెనిఫిషరీస్ తోటి అందరూ కలిసి భోంచేయబోతున్నాము. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇది మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ తోటి పేదవాడికి కడుపు నింపింది. ఇప్పటి వరకు దాదాపు 8 కోట్ల పైగా మరి ఇక్కడ అన్న క్యాంటీన్ భోజనం చేయడం జరిగింది. అలాగే మరి రోజుకి 75 రూపాయలు ఖర్చు అవుతే దాంట్లో 15 రూపాయలు పక్కన పెడితే 65 రూపాయలు మరి ప్రభుత్వం భరిస్తూ ఉంది. అలాగే మరి చూస్తే అటు పొద్దున అల్పాహారం కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, రాత్రి భోజనం కానివ్వండి, ఇవన్నీ కూడా 3 పూట్ల మరి పేదవాడికి, కార్మికులకు, కష్టపడేవారు ఇక్కడ భోజనం చేసి మరి ఎంతో మంది అన్నదాత సుఖీభావ్ అని వారిని ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వాదం వారికి. మరి ఈ యొక్క పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మరి ఏదైతే వారు కలగంటున్నారో ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అవడం తప్పకుండా అది నిజమవుతుంది. ఆ నమ్మకం నాకుంది, ప్రజల్లో ఉంది. మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే సహకరిస్తున్న పోలీసు వారికి, మీడియా మిత్రులకి అందరికీ నాకు ధన్యవాదం. థ్యాంక్ యూ. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 ల్యాప్టాప్లు, ఒక ఐప్యాడ్, ఒక సిమ్ బాక్స్, 13 మొబైల్ ఫోన్లు, 2,30,000 రూపాయల నగదు, 31 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఏఎస్పీ సుస్మితా రామనాథన్ వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన పుల్లూరి నాగవెంకట నరసింహాచార్యులు ఈ నెల 17వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణానికి వచ్చి రాజుల కాలనీలోని ఒక ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి నరసింహాచార్యులను అదుపులోకి తీసుకున్నారు. అతడు తెలిపిన వివరాల ప్రకారం 18వ తేదీ రాత్రి హైదరాబాద్ లోని కోకట్టపల్లి ప్రాంతంలో జంగారెడ్డిగూడెం సిఐ ఎంవి సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పడిన బృందం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా మల్లెల వీరాంజనేయులు, పర్వతనేని వేణుబాబు, గజ్జల రవీంద్రారెడ్డి, రవి, కృష్ణ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2 ల్యాప్టాప్లు, ఓ ఐప్యాడ్, ఓ సిమ్ బాక్స్, 13 మొబైల్ ఫోన్లు, 2,30,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు
ఆమె తెలిపారు. ఈ సమావేశంలో సిఐ ఎంవి సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, జబీర్, పద్మవల్లి, ఏఎస్ఐ సంపత్ కుమార్, పీసీలు షాన్ బాబు, రమేష్, రామాంజనేయులు, హోంగార్డ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆన్ 17th of April మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంచెం క్రికెట్ బెట్టింగ్ యాక్టివిటీస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు, లక్కవరం ఎస్ఐ గారు మన జంగారెడ్డిగూడెం రాజులో కాలనీలో ఉన్న ఒక రెసిడెన్స్లో ఈ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ లొకేషన్కి ప్రొసీడ్ చేశారు. అక్కడి నుంచి ఒక పర్సన్ విత్ 3-4 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ అండ్ ఈ ఐపీఎల్ మ్యాచ్ చూసుకొని ఈ బెట్టింగ్ యాక్టివిటీస్ యాక్టివ్గా చేస్తున్నారు అని ఐడెంటిఫై చేసి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ అరెస్ట్ చేసి అతను తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేశాము. హిస్ నేమ్ ఇస్ పుల్లూరి నాగవెంకట నరసింహచారి. దిస్ పర్సన్ ఇస్ అ రెసిడెంట్ ఆఫ్ గొల్లగూడెం మండల్, చాట్రాయ్, చిబ్రోలు పోలీస్ లిమిట్స్. సో ఈ పర్సన్ మనం క్వశ్చనింగ్ చేసినప్పుడు మనకి కొంచెం లీడ్స్ దొరికింది. హీఈస్ అ సబ్ బుక్కీ. ఈ క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్లో సబ్ బుక్కీగా పనిచేస్తున్నాడు. ఇతను పైన లైన్ పర్సన్స్, మెయిన్ బుక్కీస్, ఈ బెట్టింగ్ ఏజెంట్స్ అలాంటివి ఉంటారు. ప్లేయర్స్, అలాంటి ఈ పంటర్స్ అన్ని నేమ్స్లో చాలా మందికి హీఈస్ డూయింగ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ యాక్టివిటీస్ అని మన క్వశ్చనింగ్లో ఇన్ఫర్మేషన్, వి గాట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్ క్వశ్చనింగ్లో ఈ లైన్ పర్సన్స్, తర్వాత మెయిన్ బుక్కీస్ అలాంటి పర్సన్స్ హైదరాబాద్లో ఉన్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ప్రకారం వెంటనే వి కాన్స్టిట్యూటెడ్ అ టీమ్ అండర్ సిఐ జంగారెడ్డిగూడెం సుభాష్ గారు, ఎస్ఐ జంగారెడ్డిగూడెం ప్రసాద్ గారు, ఏఎస్ఐ సంపత్ గారు, పీసీ షాన్ బాబు అండ్ హోంగార్డ్ సతీష్ గారు. ఈ 5 members తీసుకొని ఒక టీం ఫామ్ చేశాము. ఈ టీం ఫామ్ చేసి దే ప్రొసీడెడ్ టు హైదరాబాద్. క్వశ్చనింగ్ జరిగిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నిన్న రోజు ఆన్ 18th అరౌండ్ 11 o'clock కేపీహెచ్బి కాలనీ హైదరాబాద్ అక్కడ ఒక రెసిడెన్స్ ఐడెంటిఫై చేశారు. ఆ రెసిడెన్స్లో వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం పీపుల్ దిస్ యాక్టివ్ బుకింగ్ విత్ సిమ్ బాక్స్. ఈ సిమ్ బాక్స్ పట్టుకొని కొంచెం మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అండ్ వైఫై ఇవన్నీ డివైజెస్ అక్కడ పెట్టుకొని ప్రాపర్గా ఈ క్రికెట్ బుకింగ్ అనేది యాక్టివ్గా చేయడం అనేది ఈ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. అది ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేసి అక్కడ ఉన్న 5 people విత్ ఆల్ ది అసోసియేటెడ్ ఆర్టికల్స్, ఈ సిమ్ బాక్స్, అసోసియేటెడ్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అలాంటి ఆర్టికల్స్ అక్కడ నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 o'clock ఈ అరెస్ట్ అనేది ఇట్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్ బై అవర్ టీమ్ ఫ్రమ్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్. అరెస్టెడ్ పర్సన్స్ చూస్తున్నారు అంటే పుల్లూరి నాగవెంకట నరసింహచార్యులు, మల్లేల వీర ఆంజనేయులు, వేణుబాబు, రవీంద్ర రెడ్డి, పల్లిపాగ రవి, తాండవ కృష్ణ, ఈ 6 persons అక్యూజ్డ్ గా ఈ ఎఫ్ఐఆర్ లో సైట్ చేసుకున్నాము. ప్రాపర్టీ సీజ్డ్ చూస్తున్నారు అంటే 2 ల్యాప్టాప్స్, ఒక ఐప్యాడ్, ఒక సిమ్ బాక్స్, ఒక కమ్యూనికేటర్ డివైస్, ఒక వైఫై డివైస్, 2 టీవీస్, మొబైల్ ఫోన్స్ 12 phones, ఒక హెడ్ ఫోన్, వాళ్ళ దగ్గర కొంచెం లిక్కర్ బాటిల్స్ అది కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మన జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో ఈ బెట్టింగ్ జరుగుతున్న ప్లేస్లో అక్కడ అరౌండ్ 31 NDPL లిక్కర్ బాటిల్స్ ఈ నరసింహచారి దగ్గర ఉంటుంది. కూటమి పార్టీల శ్రేణులు మరింత ఐక్యతతో ముందుకు వెళుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని డీసీసీపీ మాజీ చైర్మన్ కరణం రాంబాబు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ ఆవరణలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో కలిసి కరణం రాంబాబు కేక్ ను కట్ చేసి సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కరణం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకున్న సాన్నిధ్యాన్ని గుర్తు చేసుకున్నారు. కూటమి పార్టీల శ్రేణులు మరింత ఐక్యతతో ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ జనసేన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకొని త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు మండవ లక్ష్మణరావు మాట్లాడుతూ పెద్దల సూచనల మేరకు కూటమి పార్టీల శ్రేణులు ఐక్యతతో ముందుకు వెళుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు రావురి కృష్ణ, గురుజు ఉమామహేశ్వరి, ఆకుల రాకేష్, కోనేటి చంటి,
చింతల నాని, కట్టూరు రమాదేవి, తెలగారపు జ్యోతి, దాకారపు కృష్ణ, వలవల తాతాజీ, ఉక్కుర్తి సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది 14th ముందు, రాంబాబు గారు మీలాంటి వారు పార్టీలో రావాలి, నేను హైదరాబాద్లో ఉన్నా, అలాగే నేను తప్పనిసరిగా మీకే చేస్తాను, అలా కాదు మీరు పార్టీలో రావాలని ఆయన చాలా గట్టిగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఒక ఎంపీ గారు ఫోన్ చేసి మీకు మధ్యాహ్నం టెంపుల్ కాడికి వస్తున్నారు, ఆయన మీకు రాజ్యసభ కావాలా ఎమ్మెల్సీ కావాలా అడిగితే ఏమండి అలాగా మీరు ఇస్తానని నేను వస్తే చాలా తప్పుగా ఉంటుంది, తప్పుకుంటాను, అలా కాదు నేను తప్పనిసరిగా డెఫినెట్గా పబ్లిక్గా చేస్తాను. అప్పుడు ఎక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ నెగ్గలేదు, ఒక్క పోలవరం నెగ్గింది, ముడియం సీను నెగ్గాడు. అప్పటి నుంచి ఆయనకి నేను కనపడితే కౌకం చేయబట్టుకుని ఏం కావాలని అడుగుతూ ఉంటారు. మన కుర్రోళ్ళందరూ కూడా ఇవాళ జనసేన సైనికులందరూ కూడా ఏమండి కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇది ఇక్కడ హాల్లో చేద్దామని అంటే మనస్ఫూర్తిగా ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా వస్తానని అంటే వాళ్ళే అన్ని అరేంజ్ చేసి ఇవాళ ఈ కేక్ కోయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు వచ్చేదానికి 29 లోకల్ బాడీస్ నెగ్గించడానికి ఇది నాంది పలకాలని ఈ రోజున ఇక్కడ జనసేన సంబంధించిన జన సైనికులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, సౌభాగ్య థియేటర్లో చంద్రబాబు గారికి విషెస్ చెప్తూ కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఒక ప్రోగ్రాంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మరి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ తోటి చింతలపూడి కాన్స్టిట్యున్సీలో జంగారెడ్డి మండలంలో పట్టణపాలెంలో రీసెంట్గా మరి సూసైడ్ చేసుకున్న మరి ఫ్యామిలీకి వాళ్ళకి 2 పిల్లలు, చిన్న 2 ఆడపిల్లలు, మరి జన సైనికులందరూ కూడా 50,000 కలెక్ట్ చేసి 2 పిల్లల పేరు మీద ఎఫ్డి చేయబోతున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మరి జన సైనికులు ఎప్పుడు కూడా వారు ఎటువంటిది ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి సర్జరీ నుంచి త్వరగా కోలుకొని మళ్ళీ తిరిగి ప్రజాసేవలోకి వచ్చి మరి వాళ్ళు పాల్గొని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చింతలపూడి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ఫ్యామిలీ లాగానే కలిసి ఉంటాయి. మరి ఏదైనా మిస్కమ్యూనికేషన్ కానీ అలాంటివి ఉంటే తప్పకుండా నాయకులతో కూర్చొని చర్చించి వాటిని కూడా ఫిక్స్ చేస్తాము. మరి ఈ యొక్క కలయిక, ఈ యొక్క ఐక్యత ఇది రాజకీయంగాను అలాగే మనం చేసే పనిలో కూడా తప్పకుండా ఉంటుందని నేను చెప్తున్నాను. మరి రాబోయే ఏవైతే లోకల్ బాడీస్ ఉన్నాయో అవన్నీ కూడా కలిసికట్టుగా కూర్చొని ఐక్యతగా పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్ళి కూటమి అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేలాగా మీ అందరూ కూడా కలిసి పనిచేస్తాము. తప్పకుండా రాబోయే రోజుల్లో విజయం కూటమిదే అని తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కూటమి భాగస్వామైన జనసేన పార్టీ పెద్దలు కరాడం రాంబాబు గారి ద్వారా ఇక్కడ కేక్ కట్ చేస్తాను ఇక్కడ వచ్చామండి. ఇక్కడ అంటే ఎప్పుడు కూడా కలిసే పని చేస్తున్నాం. ఎక్కడ కూడా మా దగ్గర ఏమీ విధమైన తేడాలు లేవు. ఇక్కడి నుంచి కూడా పెద్దలు రాంబాబు గారి సూచనల మేరకు అట్లాగే ఇక్కడ కూటమి నాయకత్వం అందరినీ కలుపుకుని మేము అన్ని రకాలుగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. మా ఈ కూటమి కలయికలో జంగారెడ్డి మున్సిపాలిటీని 32 వార్డులు అయినాయండి. ఈ 32 వార్డులో మేము ఫుల్ మెజార్టీ 32 తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా ప్రయత్నించి 100% తీసుకొస్తామని పెద్దల సారథ్యంలో మేము ఎమ్మెల్యే గారి సారథ్యంలో మేము పనిచేసి తెలియజేస్తుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు ఉత్సవాలు సోదరులు కరాటం రాంబాబు గారి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆ రోజున మన పట్టుదల గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాలో కలవటం, కూటమిలాగా ఏర్పడి ఆ రోజు రాష్ట్రం అంతా తిరగటంలో ఆ రోజు కూటమి ప్రభుత్వం గెలిచింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దానికి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మనందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అలాగే ఆ రోజున ఎలా ఐక్యంతో మనం ఎలక్షన్లకు వెళ్ళామో ఈరోజు కూడా రాబోయే కాలంలో కూడా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరం కలిసి కూర్చొని చర్చించుకుని ఏది ఎలా చేయాలనేది నిర్ణయించుకుని సోదరులు రాంబాబు గారిని కూడా ప్రత్యేకంగా అన్ని విషయాల్లో పాలుపంచుకొని
దిగ్విజయంగా ముందుకెళ్దామని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో తన నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు చేయగలుగుతున్నామని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా జీలిగిమిల్లి మండలం బరింకలపాడు గ్రామంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజు కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే విజనరీ కలిగిన నాయకుడని కొనియాడారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇదే క్రమంలో పోలవరం నియోజకవర్గంలో కూడా అభివృద్ధి జరుగుతుందని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నాలి శ్రీనివాస్, గుడేలి లక్ష్మీనారాయణ, తమ్మన సాంబశివరావు, పానుగడ్డి శ్రీనివాస్, బండారు అనిల్ కుమార్, సిరిబొత్తల మధు, సిరిబొత్తల స్వామి, మందపాటి సూర్యచంద్రం, తమ్మన నాగేశ్వరరావు, రవి, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందు ఇది అంతా సాంబ మొహం పెట్టాలి. దీంట్లో 76వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పోలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీ తరపున, అధికారుల తరపున, మీడియా మిత్రుల తరపున, ప్రజల తరపున, అభిమానుల తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన ఒక విజనరీతో మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి, రాజకీయ చతురత కలిగినటువంటి ఒక విజనరీ ముఖ్యమంత్రి అడుగుజాడల్లో పనిచేయడం, ఆయన అధికారంలో మేము కూడా భాగస్వాములు కావటం ఈరోజు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 ఏళ్లలో ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని, అలాగే ఎన్నికలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ సూపర్ 6 ను సూపర్ హిట్ గా చేసి ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ కేంద్రం నుంచి ప్రత్యేకమైనటువంటి నిధుల్ని అన్ని గ్రామాలకు తీసుకువెళ్లే విధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ పథకాలను కూడా ప్రతి కుటుంబానికి అందించే విధంగా గెలిచిన దగ్గర నుంచి కూడా 24 గంటలు కూడా ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసేటువంటి ఒక విజనరీ ముఖ్యమంత్రి ఈరోజు 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు ప్రత్యేకించి ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాం. డాన్స్ చేయడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని సిటీకి బ్లెండి పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని త్రివేణి కాలేజ్ సెంటర్లో డాన్సర్ శైలజ స్థాపించిన ఎస్ఎస్ డాన్స్ అకాడమీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పెనుమర్తి రామ్ కుమార్, కేఎల్ఎన్ ధనకుమార్ తో కలిసి ఎండి పాలపర్తి శ్రీనివాస్ పాల్గొని శైలజను అభినందించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తన స్వగ్రామంలోనే డాన్స్ అకాడమీ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ అకాడమీలో వివిధ రకాల డాన్సుల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఈ డాన్స్ అకాడమీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో కొత్త డాన్స్ అకాడమీ ఓపెనింగ్ అయిన సందర్భంగా శైలజ అంటే ఒకప్పుడు కొన్ని రోజులు చేసిన మా ఎంప్లాయీ ప్లస్ అనతి కాలంలోనే తను ఇన్స్టా పేజ్ను ఓపెన్ చేసి ఈ రోజుకి 161,000 మంది ఫాలోవర్స్ సంపాదించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే నేను అదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చాలా కష్టం అనమాట. అంటే తను ఎన్నో కృషి చేస్తూ తన యాక్షన్ చేస్తూ కానీ ఎక్కువగా ఫాలోవర్స్ సంపాదించుకోవడం చేయడం, దాని ద్వారా కొంత రెవెన్యూ సంపాదించుకోవడం మరియు యాడ్ క్యాంపెయిన్ చేయడం, ఇలా చేసుకుంటూ ఈ రోజున తను సకాలంలో మేనేజ్ చేసుకుని పెద్దలు నిర్ణయించిన వరుడితో ఇక్కడే ఉన్నారు ఆయన. తర్వాత మళ్ళీ ఈ ఫాలోవర్స్ ని బిజినెస్ లోకి మార్చుకోవాలి. డెఫినెట్ గా చాలా మంది చూస్తుంటే మనం ఏదో ఒకటి చేయాలి, ఆడపిల్లలం కదా మనం ఏం చేయలేదో, చిన్న వయసులో ఉన్నాము ఏదో చేసుకున్నాం సరదాగా డ్యాన్స్ చేసి అయిపోయింది అని కూర్చోకుండా ఈ ఫాలోవర్స్ ని బేస్ చేసుకుని తను వచ్చిన విద్యని డాన్స్ అకాడమీ రూపంలో తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయం. జంగారెడ్డిగూడెం త్రివేణి కాలేజ్ ఎదుట ఎస్ఎస్ డాన్స్ అకాడమీ సోదరి శైలజ డాన్స్
అకాడమీలు ఏర్పాటు చేయడం మరి మా చేతుల మీద ఓపెన్ చేయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జంగారెడ్డిగూడెం ప్రాంతం ఒకప్పుడు చాలా అవకాశాలు ఉండే కాదు, అందరూ విజయవాడ, ఏలూరు, వైజాగ్ ఇలా వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి జంగారెడ్డిగూడెం ఉన్న పట్టణాల కంటే కూడా రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతా ఉంది. చూసాం ఇటు ఎడ్యుకేషన్ లో కానీ లేకపోతే హాస్పిటల్స్ లో కానీ ఏ రకంగా కూడా. మరి ఈ రోజు మీడియా బాగా పెరిగిన తర్వాత రీసెంట్ గా చూసాం ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మరి సోదరి శైలజ చూస్తే ఆశ్చర్యపోయారు. రాత్రి 161K ఫాలోవర్స్ సంపాదించింది. అంటే టాప్ నువ్వే ఏదైనా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. మేము ఏదైనా నీకు పంపిస్తే ఓ 10% ఫీజు కన్సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ప్రతిభ ఉంటే ఆకాశమే వద్దు, ఆ రకంగా అందరి తాను శిల్పంగా మలుచుకుంది శైలి. వ్యక్తిగా ఎదగటం అనేది చాలా కష్టం. సమాజంలో అన్ని కోణాల నుంచి అందరూ కూడా సహకారం ఇస్తే వ్యక్తి ఎదగలేనటువంటి రోజులు. అలాంటి క్రమంలో తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, భర్త ఇచ్చినటువంటి తోడ్పాటు, దీంతో తనలో ఉన్నటువంటి ప్రతిభ ఏదైతే ఉందో ఆ ప్రతిభను వెలికి తీసి అద్భుతాలు సాధిస్తూ ముందుకు సాగిస్తున్నటువంటి ప్రస్థానంలో ఒక గొప్ప అడుగు మళ్ళీ వేయబోతున్నటువంటి క్రమం. జీవితంలో నాణ్యతతో కూడిన ఎదుగుదల నీకు ఉండాలని డాన్స్ అకాడమీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. మన దగ్గర వచ్చేసి క్లాసికల్, సెమీ క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ అండ్ జుంబా క్లాసులు కూడా నేర్పిస్తాం అనమాట. నో ఏజ్ లిమిట్, ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. సో మీరందరూ కన్ఫర్మ్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేర్చుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఆఫర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు బచ్చు ప్రభాకర్ రావు కోరారు. అక్షయ తృతీయని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్షయ తృతీయ వారోత్సవాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు సాయంత్రం పట్టణంలోని గంగానమ్మ గుడి సెంటర్లో మెగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బచ్చు ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు అక్షయ తృతీయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తమ అసోసియేషన్లోని బంగారం షాపుల్లో వారం రోజుల పాటు ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏ రోజు కూపన్లో ఆ రోజే లక్కీ డ్రా నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు కంచెర్ల జ్యువెలర్స్ లో కొనుగోలు చేసిన వాడపల్లి శర్వాణి, రెండవ రోజు కొంకిమళ్ళ ఖజానా జ్యువెలర్స్ లో కొనుగోలు చేసిన ఏ ప్రియాంకలు డ్రాలో విజేతలుగా నిలిచారన్నారు. ఒక్కో విజేతకు పావుకాసు బంగారం అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఈ వారం రోజుల పాటు ప్రతి అరకాసు బంగారంపై 1,500 రూపాయలు, ప్రతి కాసు బంగారంపై 3,000 రూపాయల డిస్కౌంట్ అమలు జరుగుతుందన్నారు. ప్రజలు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ బచ్చు పవన్, ట్రెజరర్ కుంకిమళ్ళ హేమంత్ తదితర సభ్యులు పాల్గొన్నారు. శర్వాణి గారు, జంగారెడ్డిగూడెం బులియన్ అసోసియేషన్ ద్వారా, బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ద్వారా చేసిన లక్కీ డిప్లో మీకు ఇవాళ డ్రాలో మీరు గెలిచారండి. మీకు పావుకాసు బంగారం డ్రాలో తగిలింది. మీరు వస్తువులు మేము ఫోన్ చేస్తాం మళ్ళీ ఇవ్వడానికి, ఆ రోజు రావాలి మీరు. మీకు ఇవాళ డ్రాలో ఎలా మీకు ప్రైజ్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఓకే అమ్మ, మళ్ళీ ఫోన్ చేస్తాం సార్. తృతీయ సందర్భంగా మా అమ్మగారికి బంగారం కొందామని కుంకుమల్ల జ్యువెలర్స్కి మేము ఎప్పుడు వెళ్తామండి. కుంకుమల్ల ఖజానా జ్యువెలర్స్కి మేము ఎప్పుడూ వెళ్తామండి. అక్కడ గిఫ్ట్ అదే అక్కడ నల్లపూసల దండ తీసుకున్నాము. ఈరోజు ఆఫర్ లక్కీ డ్రాలో మాకు 2 గ్రాముల పావుకాసు బంగారం గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the Society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగున్నాం, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను.
నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. మెట్ట ప్రాంత అభివృద్ధికి తాను అన్ని విధాలా సహకరిస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ ఆవరణలో కూటమి పార్టీల శ్రేణులతో ఎంపీ మహేష్ కుమార్ సోమవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాడం రాంబాబుతో కొద్దిసేపు ఎంపీ ముచ్చటించారు. మెట్ట ప్రాంతంలోని సమస్యలు, అభివృద్ధి అవకాశాలు వంటి పలు అంశాలను చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరాడం రాంబాబుతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కరాటం సాయి చంద్రమోహన్, గురుజు ఉమామహేశ్వరి, కొండ్రెడ్డి కిషోర్, గడ్డమడుగు రవికుమార్, ఆకుల రాకేష్, దాసరి శేషు, చింతల నాని, దాకారపు కృష్ణ, వలవల తాతాజీ తదితరులు జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆసుపత్రి స్థితిగతులపై అభివృద్ధి కమిటీ సభ్యులను, నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం, చింతలపూడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. వీటిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరతను అధిగమించేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. అంతేకాకుండా సమావేశంలో బడ్జెట్ పై కూడా చర్చించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీబీ కమల, అభివృద్ధి కమిటీ సభ్యులు కంచెర్ల గణేష్, కోటగిరి ప్రమీల, నాయుడు శ్రీను, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, జిల్లా ఉపాధ్యక్షులు రావురి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సో ఇది ఎన్నో రివ్యూ ఉంది. ఈరోజు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవ్రీ మంత్ హెచ్డిఎస్ రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. ఇక్కడ ఇప్పటిదాకా 10 రివ్యూస్ జరిగాయి హెచ్డిఎస్ కమిటీ ఫామ్ అయిన తర్వాత. సో నేను 8 రివ్యూ మీటింగ్స్కి అటెండ్ అయ్యాను. ఎవ్రీ రివ్యూ మీటింగ్లో లాస్ట్ మంత్లో జరిగిన ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, గ్యాప్స్ కానివ్వండి, ఇష్యూస్ కానివ్వండి, కంప్లైంట్స్ కానివ్వండి, స్టాఫ్ ఆగ్మెంటేషన్ కానివ్వండి, మెడిసిన్స్ అవైలబిలిటీ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, డాక్టర్స్ అవైలబిలిటీ, వీటి మీద రివ్యూ తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మొన్న సీఎం గారు జిల్లా రివ్యూ పెట్టినప్పుడు పీపీపీ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద, అలాగే యూపీహెచ్సి, పిహెచ్సి మీద
ఎలా ఉందనే విషయంపై వారు కూడా మాతో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో చూస్తే కొన్ని క్వశ్చన్స్ అంటే లైక్ శానిటేషన్ కానివ్వండి, డాక్టర్స్ అవైలబిలిటీ కానివ్వండి, మరి మెడిసిన్స్ అవైలబిలిటీ కానివ్వండి, మరి ఏదన్నా కూడా కరప్షన్ విషయాలు కానివ్వండి, వీటి మీద పబ్లిక్ నుంచి మరి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అలాగే మరి నేను హెచ్డిఎస్ కానివ్వండి, హాస్పిటల్ సూపరింటెండెంట్కి చెప్పింది ఏంటంటే మనము కొన్ని పారామీటర్స్ పెట్టుకుందాము. సో వీటిని ఎవ్రీ మంత్ మనం మెజర్ చేసుకుంటూ వెళ్దామని చెప్పాను. దాంట్లో శానిటేషన్ కానివ్వండి, డాక్టర్స్ అవైలబిలిటీ కానివ్వండి, ఇందాక చెప్పినట్టుగా. అలాగే ఇప్పుడు అందరూ కూడా కామన్ గోల్ ఏంటంటే స్టేట్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీస్ అనేవి పెరగాలి. ఇక్కడ ఉన్న పెద్ద గ్యాప్ మేము గమనించినట్లయితే ఈవెన్ చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, పేషెంట్స్ ఎవరైతే మరి మదర్స్ ఉన్నారో వారు 8 months దాకా మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ సర్వీసెస్ తీసుకుంటున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికేషన్ కానివ్వండి, ఇంకా కానివ్వండి, చెకప్స్కి, ఫాలోఅప్స్కి. బట్ 9th month వచ్చేసరికి వీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ మరి ఎక్స్పర్టీస్ డాక్టర్స్ ఉన్నా కూడా మరి ఇక్కడ ఈ యొక్క డెలివరీస్ తగ్గడం మనం ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది. సో నాకున్న మరి గోల్ కానీ లేకపోతే యాజ్ కాన్స్టిట్యున్సీ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీస్ ఏవైతే ఉన్నాయో 9th month కూడా అది నార్మల్ కానివ్వండి, సి సెక్షన్ కానివ్వండి, ఇక్కడ జరిగేలాగా మరి దానికి ఒక ప్లాన్ని మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ త్వరలోనే మేము పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ తోటి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తోటి, అట్లాగే మరి ఇంకెవరైతే దీని కన్సర్న్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి మరి మీటింగ్ పెట్టి మేము ఒక స్ట్రాటజీ తోటి మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ యొక్క డెలివరీస్ రేట్ పెరిగే విధంగా అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కొన్ని చోట్ల మరి మెడిసిన్స్ అవైలబిలిటీ లేదని మరి రావడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఏదన్నా కూడా క్వార్టర్లీ రీఫిల్ చేస్తారు, రిప్లెనిష్మెంట్ కూడా మెడిసిన్స్ ఎవ్రీ క్వార్టర్లీ ఉంటుంది. సో దాని తగ్గట్టుగానే ఇండియన్ మరి రేజ్ చేసుకుని మరి అక్కడ స్టాక్ అవైలబిలిటీ బట్టి వారు డిస్పాచ్ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో మరి హాస్పిటల్ సైడ్ నుంచి అయితే ఎక్కడ కూడా మరి వాంటెడ్లీ మెడిసిన్ షార్టేజ్ అయితే లేదు. బట్ యాజ్ ఎ హోల్ ప్రాసెస్ సిస్టంలోనే మరి ఆ యొక్క అలొకేషన్ అనేది మరి జరిగే విధానంలోనే అక్కడ ఉంది. కాబట్టి సో పేషెంట్స్ కూడా మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి దీనికి ఆల్టర్నేట్ కూడా మరి జనరిక్ సైడ్ కూడా తెచ్చుకోవచ్చు అన్నట్టుగా మరి చెప్పారు సూపరింటెండెంట్ గారు. ఈ విషయంలో కూడా మేము క్లోజ్గా మానిటర్ చేస్తాము. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మరలా ప్రజా జీవితంలోకి రావాలని జనసేన నాయకులు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన శ్రేణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా నాయకులు గురుజు ఉమామహేశ్వరి, చింతల నాని, కొల్లేపర ఆనందులు మాట్లాడుతూ స్వల్ప అస్వస్థతకు గురైన తమ నాయకుడు పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స చేయడం జరిగిందన్నారు. ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని మధ్య ఆంజనేయ స్వామిని వేడుకుని పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జంగారెడ్డిగూడెం పట్టణ మండల అధ్యక్షులు షేక్ పీరు, ఆకుల రాకేష్, నాయకులు కుసుకుర్తి ఉమా, యాతం సుధీర్, వసంతాటి మంగరాజు, అగస్తి విజయ్, బట్టు హరి, అబ్బాయి శ్రీను, పడాలి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలంలోని గొరవాయిగూడెంలో శ్రీ మద్దాంజనేయ స్వామి గుడిలో ఆయన త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి మరింత దృఢంగా రావాలని చెప్పి, ఆయన ప్రజాసేవకు పునరంకితం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించి ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అందరి ప్రీతం నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ గారు నిన్న శస్త్రచికిత్స జరిగింది. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని చెప్పని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం పక్కనే ఉన్న మధ్యాహ్న గుడి వద్ద జంగారెడ్డిగూడెం పట్టణ మరియు మండల జనసేన పార్టీ నాయకులు శ్రేణుల ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ రోజున జనసేన అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం గారైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అస్వస్థకు గురైనారు. వారికి త్వరగా కోలుకోవాలని జంగారెడ్డిగూడెం గొరవాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి గుడి వద్ద జనసేన కార్యకర్తలు మరియు నాయకులు ఇక్కడ ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు చేయించి ఆయన త్వరగా కోలుకోవాలని మేము అందరం కోరుకోవడం జరిగింది. 10 మందికి ఉపయోగపడే మనిషి, 10 మంది కోసం పాటుపడే మనిషి ప్రజాక్షేత్రంలోకి వచ్చి అందరికీ మంచి ఉత్సాహాన్ని ఇచ్చి అతి త్వరలో కోలుకుని అందరికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి ప్రదాత అని భగత్ సింగ్ సేవా సంఘం అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్ కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో భగత్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న వైష్ణవి క్లినిక్ వద్ద జి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన కుమారులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 100 మంది పేదలకు స్వీట్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఏలూరు ఫణికుమార్, కొంచాడ ప్రసాదులతో కలిసి శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా భగత్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిట్టిపోయిన అంజీ, తోట కృపావరం, తోట సతీష్, చిత్తపురి దుర్గేష్, సోనీ మెడికల్ నాగేశ్వరరావు, రాధా, సుమలత తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఇలా నుంచోండి. చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రానికి అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ఆయన ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాష్ట్రాన్ని మరి అనేక విధాలుగా అభివృద్ధి బాటలో నడుపుతూ మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ మరి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం, అలాగే మన ఫణి గారి దాతృత్వంతో పేదలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి వీరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రాష్ట్రానికి అలాగే 75 సంవత్సరాల నవ యువకుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా భగత్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రము అలాగే కేక్ కటింగ్ ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, పెద్దలు అందరూ వచ్చి చంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన వారందరికీ కూడా, పేద మహిళలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ 76 వయసులో కూడా 20 ఏళ్ళ కుర్రోళ్ళలాగా అనునిత్యం సేవ చేస్తూ జనాల కోసం పరిచయిస్తున్న చంద్రబాబు గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మన చంద్రబాబు నాయుడు గారు 800 ఆయురారోగ్యాలతో ఆయన చల్లగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు అందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నామండి. అలాగే ఈ ఎండాకాలం మంచినీళ్ళు చలివేంద్రం ఏర్పాటు చేసిన వారికి, ఈ దుప్పట్లో పంపిణీకి సహకరించిన పరిగారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందబోతోందని రాష్ట్ర సెట్టిబంజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థలో తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చిట్టిపోయిన రామలింగేశ్వరరావు సారథ్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని కొనియాడారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం మరింత ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, ఉపాధ్యక్షులు గడిగోయల రాధాకృష్ణ, 2వ వార్డు అధ్యక్ష కార్యదర్శులు చిట్టిపోయిన ఆంజనేయులు, బొంకూరు అనిల్, నాయకులు నందిగ సత్యనారాయణ, సేలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా జంగారెడ్డిగూడెం అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ పిల్లల ఆశ్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళందరూ కూడా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో అన్న క్యాంటీన్ ద్వారా రోజు ఆహారం తీసుకుంటున్నారో వారందరికీ కూడా అమ్మ నారా భువనేశ్వర్ గారు వారి సొంత నిధులు 76 లక్షల రూపాయలు చెల్లించి ఈ రోజున అందరూ కూడా ఈ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా భోజనాలు పెట్టడం జరుగుతుంది. నైతిక బలం ద్వారా ఆయన మరిన్ని పుట్టినరోజులు మరింత ఎన్నో సంవత్సరాల పాటు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మల్లెల చిట్టెమ్మ అధ్యక్షతన, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు నాయకత్వంలో జరిగిన ఈ వేడుకలో రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు పాల్గొన్నారు.
ముందుగా కేక్ను కట్ చేసి సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న సేవలను కొనియాడారు. అదేవిధంగా రెండోసారి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన దాసరి శేషువును సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు గొలమందల శ్రీనివాస్, బేతాల రమేష్, మొక్కపాటి నాగసుబ్రహ్మణ్యం, పంపన శ్రీనివాసరావు, ముళ్ళపూడి గంగాధర శ్రీనివాసరావు, పంపన రాంబాబు, లింగాల సత్యనారాయణ, ముమ్మడి మాణిక్యాలరావు, గోడపాటి శ్రీను, కలిదిని వెంకట నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో సోమవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,55,300 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,58,000 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,12,400 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,530 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,600 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ మహేష్ కుమార్, కష్టకాలంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపిన ఎంపీ మహేష్. టీడీపీ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుక, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు, వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్. జనసేన జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుక, ఎమ్మెల్యే రోషన్ కుమార్తో కలిసి కేక్ కట్ చేసిన మాజీ డీసీసీబీ చైర్మన్ కరటం రాంబాబు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.